ఉగాది పర్వదినము. మనకు ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ వస్తుంది. ఈ పండుగ రోజున మనము చేయవలసిన విధులు: ఉదయం 5:30 గంటలలో లోపు నువ్వుల నూనెతో తలంటుకుని తలస్నానం చేయాలి. తిలకం ధరించి నూతన వస్త్రములు ధరించాలి. తరువాత సూర్యభగవానునికి నూతన సంవత్సర సంకల్పము చెప్పుకుంటూ పూలు, అర్ఘ్యము, దీపం, ధూపం సమర్పించి తరువాత వేపపూత పచ్చడి విధిగా తినాలి. ఈ వేపపూత పచ్చడిలో వేపపూత రెమ్మలు, లేత మామిడి చిగుళ్ళు, అశోకవృక్షం ఆకు చిగుర్లు, కొత్త బెల్లము, కొత్త చింతపండు గుజ్జు, చిన్న చిన్న మామిడి ముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్ర, పటిక బెల్లము చేర్చి పచ్చడి చేసి ఇంట్లో అందరూ తీసుకుంటారు. అశోకము మధుమాసములు అంటే వసంతములో చిగురించి, అశోకము నీవు నాకు శోకము లేకుండా చేయుదువుగాక అని అశోకమును ప్రార్థిస్తారు. అశోక వృక్షములో అట్టి దివ్య శక్తి కలదు. పంచాంగ శ్రవణము. మనము పంచాంగ శ్రవణము వినుట వలన తిథి వలన సంపద, వారము వలన ఆయుర్దాయము, నక్షత్రము వలన పాప పరిహారము, యోగము వలన వ్యాధుల నుండి విముక్తి, కరణము వలన కార్యములు అనుకూలముగా జరుగును. ఈ పంచాంగ శ్రవణము వలన భూమి, బంగారము, గోవులు, ధాన్యము, కన్యను దానము చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. అంతేకాక రాజాదిరాజ నవనాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్త్రోక్తంగా వినుట వలన గ్రహదోషములు తొలగి వినువారికి ఆరోగ్యము, ఆయువు, సంపదల యందు శుభ ఫలితాలు కలుగుతాయి.